ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశంలో పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో నీ పేరు పోయబడిన పరిమళ తైలము అనే వచనాన్ని గురించి, పేరు అనగా యేసుక్రీస్తు యొక్క పేరు, ఆ పేర్లు 101 పేరు క్రీస్తుకు బైబిల్ గ్రంథంలో ఉందని, ఆయా వచనాధారంగా కొన్ని దినాల నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ 18వ తేదీ 3వ నెల 25వ సంవత్సరంలో ప్రభు సన్నిధిలో మనం చేరి ఉన్నాం. ఈ దినము ఆయన కృపమదైశ్వర్యమును బట్టి దినమంతా కూడా ఆ దేవదేవుడు మనల్ని నడిపించును గాక. ఆ దేవదేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్నటి వరకు దాదాపుగా 60 నామములు, యేసుక్రీస్తు కలిగిన 60 నామములు దేవుని గ్రంథములో ఏ అధ్యాయం ఏ వచనములో ఉన్నవో మనం తెలుసుకున్నాం. ఈ మిగిలిన 40 నామములు, ఈ దినం 10 నామాల గురించి మనము చెప్పుకుందాం. ప్రియులారా, 61వ నామం యుగములలో రాజు. ఆయనకి అన్ని యుగాల్లో రాజు ఆయనే. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, యుగములలో రాజు. 62వ పేరు శ్రీమంతుడు. నాకు వాళ్ళు ఇష్టమైన మాట అండి ఇది, శ్రీమంతుడు. శ్రీమంతుడు, అద్వితీయుడునగు సర్వాధిపతి. శ్రీమంతుడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, నిత్యుడగు తండ్రి అంటే ఆయన నిత్యం ఉండేవాడు. యెషయా గ్రంథం 9:6. నీతి న్యాయాధిపతి, యెషయా గ్రంథం 53:33, 22వ వచనం. నీతిమంతుడు, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 52వ వచనం. నీతి సూర్యుడు, మలాకి 4:2. ప్రియమైన కుమారుడు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధ సేవకుడు, అపోస్తల కార్యం 4:30. పరిశుద్ధుడును నీతిమంతుడును 3:14. పరిశుద్ధమైన వారికి రాజు అంటే జనములందరికీ రాజు, ప్రకటన 15:3. నిన్న ఈ 70 పేర్లు కూడా నిన్న ప్రస్తావించుకున్నాం కదా. ఈ దినము ఉత్తరవాది లేకపోతే ఆదరణకర్త. 1వ యోహాను రాసిన పత్రిక 2:1లో ఉత్తరవాది లేక ఆదరణకర్త అంటే అది ఆయనకు మరొక పేరు పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభువే కదా. పరిశుద్ధాత్మ దేవుడన్నా యెహోవా దేవుడన్నా యేసుక్రీస్తు ప్రభువే కదా. కడపటి ఆదాము, అపోస్తలుడు పౌలు గారు అంటారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కడపటి ఆదాము. మొదటి ఆదాము మరణాన్ని తెస్తే కడపటి ఆదాము జీవాన్ని తెచ్చాడు అంటాడు. ప్రధాన కాపరి ఏమండి, పేతురు గారు అంటారు 1 పేతురు 5:4లో ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడు. తర్వాత 74వ పేరు అధిపతి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాలు. గొప్ప ప్రధాన యాజకుడు. ఏమండి, ఈ ప్రధాన యాజకుడు అనే ఆయనకి ఒక పేరుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14. ప్రధాన యాజకుడు.
మరియు మహిమగల దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:6లో అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తారు. మహిమగల దేవుడు. 77వ పేరు మధ్యవర్తి. తండ్రికిని సంఘానికిని మధ్యవర్తిగా ఉంటాడు. మధ్యవర్తి. 1 తిమోతి 2:5 మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, అనగా ఆది సంభూతుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మనుష్య కుమారుడు. 79వ పేరు మత్తయి సువార్త 8:20. 80వ పేరు విమోచకుడు. రోమీయులకు రాసిన పత్రిక 11:26. అలాగే యోబు 19:25 విమోచకుడు. కావున ప్రియులరా, ఇన్ని గొప్ప నామములు ప్రభువుకున్నాయి. ఆయనకు విమోచకుడని. ఏంటండి విమోచకుడు? వారి పాపముల నుండి వారిని విమోచిస్తాడు. ఆది సంభూతుడు, అనాదిలో ఉన్న దేవుడు. మధ్యవర్తి అండి. మన కోసం మధ్యస్థం చేస్తాడు ఆయన. తండ్రికి కుమారులకు మధ్యస్థం చేస్తాడు ఆయన. మన తండ్రి యెహోవా దేవునికి సంఘానికి మధ్యస్థం చేస్తాడు. ఈ లోకానికి మధ్యస్థం చేస్తాడు. ఈ లోకాన్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనిషి కుమారుడుగా. అందుకే ఆయనకి మనిషి కుమారుడు అనే పేరు కూడా ఉంది. కావున ప్రియులారా, ఈ క్రీస్తు యొక్క గుణగణములను తెలిపేవి ఆయన పేర్లని. ఒక్కొక్క నామములో ఒక్కొక్క అద్భుతమైన ప్రసంగం దాగి ఉంది. అద్భుతమైన ఆత్మీయ స్థితి, ఆత్మీయ స్థితి దాగి ఉంది. కానీ వాటిని మనము ప్రభు చిత్తమైతే తర్వాత ప్రస్తావించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము ఆ దేవదేవుడికి కలిగిన 101 పేర్లలో ఇప్పటికీ 80 పేర్లు విమోచకుడు దాకా మనం చూసుకున్నాం. ఇంకా ఒక 20 పేర్లు, 21 పేరుతో ఈ నామములు క్లోజ్ అయిపోతుంది. తరువాత స్టెప్కి ఆ దేవదేవుడు మనల్ని నడిపించును గాక. యేసుక్రీస్తు బిడ్డలంగా మనం కూడా పేరు పెట్టుకున్నాం కదా. చివరిగా నేను ముగిస్తున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు బిడ్డలంగా మనం కూడా పేరు పెట్టుకున్నాం కదా. ఆ పేరుకు తగ్గ జీవితాన్ని మనము జీవించదము గాక. ఆ పేరుకు తగ్గ తీరు మనలో ఉండును గాక. నిన్నటి దినము 40 దినాల ఉపవాస కూడికలో నేను చెప్పాను, క్రైస్తవ్యము అంటే డెఫినేషన్ ఏంటంటే శత్రువులను ప్రేమించేవాడు. శత్రువుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించేవాడే క్రైస్తవుడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అలాంటి గొప్ప మనస్సును నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.